వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ తెల్లారింది, నిద్ర లేచాం, కాస్త ఫ్రెష్ అయిపోయాం. ఆ తర్వాత చేయాల్సింది ఏంటి? ఎస్, ప్రతి ఒక్కరు స్టవ్ ఆన్ చేసేసారు కదా, కానీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లే కదా. నాకు తెలుసండి. సో నేను చెప్పిన బ్రేక్ఫాస్ట్లు అన్నీ మీరు చక్కగా ప్రిపేర్ అయిపోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఎనర్జీతో ఇంకా ఎక్కువ నేర్చుకొని మీకు ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ బ్రేక్ఫాస్ట్ చెప్పాలా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజు కూడా ఒక మంచి డిఫరెంట్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చాను. అదే మిల్లెట్ వన్ పొంగల్. దాన్ని మనం కొర్ర బియ్యంతో చేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు నేను దాన్ని ప్రిపేర్ చేయబోతున్నా. మీరు కూడా డైలీ ఎలా చూసి నేర్చుకుంటారో ఈ రోజు కూడా నేర్చేసుకోండి. మిల్లెట్ వన్ పొంగల్ ని రెడీ చేసేద్దాం. సో నార్మల్ గా మనకు పొంగల్ తెలిసిందే, రెగ్యులర్ గా చేస్తుంటాం కదా పెసరపప్పుతో. అలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, సో పొంగల్ తెలిసిందే కదా మీకు, కుక్కర్ లో పెట్టుకుంటాం కాబట్టి ఇందులోనే ఫస్ట్ డైరెక్ట్ గా సీజనింగ్ చేసుకొని డైరెక్ట్ గా పొంగల్ రెడీ చేసేసుకుందాం. సో కొంచెం నెయ్యి వేసుకుందాం. ముందు పొంగల్ కి ఆ ఫ్లేవర్ టచ్ అవ్వాలి అంటే నెయ్యి కంపల్సరీగా ఉండాలి కదా. సో మనం ఇందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని అది కొంచెం మనకి కరిగాక, అసలు పొంగల్ చూస్తే అంటే పొంగల్ స్మెల్ వస్తే అంటే ఒక అరోమా వస్తుంది కదా, అది రాగానే మనకి ఏదో ఒక ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోతాం. సో ఏదో ఫెస్టివల్ అప్పుడే చేసుకోకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా చేసుకొని తింటే మనం మన టేస్ట్లన్నీ కూడా మర్చిపోకుండా ఉంటాం. సో నెయ్యి కరిగిపోయింది కదా, ఇప్పుడు అల్లం. అండ్ పొంగల్కి చాలా ముఖ్యంగా కావాల్సింది మిరియాలు. సో ఇది లేకుండా అసలు పొంగల్ ఇన్కంప్లీట్ అనే చెప్పొచ్చు మనం. సో మిరియాలు, పొంగల్కి ఎక్కువ ఫ్లేవర్ యాడ్ అయ్యేది ఈ మిరియాలతోనే. సో ఎన్ని ఎక్కువ వేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ ఘాటు ఒక స్పైసీనెస్ వస్తుంది కదా మిరియాల నుంచి. ఈ రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకి. ఈ అల్లం ముక్కలు అండ్ మిరియాలు రెండు కూడా కొంచెం ఆ పచ్చివాసన ఉంటుంది కదా, పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. అండ్ మనం ఏం చేస్తామంటే నార్మల్గా పొంగల్ చేసేటప్పుడు పెసరపప్పు నానబెట్టుకొని మనం డైరెక్ట్గా వేసుకుంటాం. ఇక్కడ నేనేం చేశానంటే ముందుగానే పెసరపప్పు ఇంకా కొరబియ్యం రెండు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో ఈ రెండు నానబెట్టుకొని ఒక తిందాము అనుకునే ఒక 1 hour ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, కొరబియ్యం కూడా యాడ్ చేసేద్దాం. ఒక్కసారి ఫ్రై చేసుకుందాం నేతిలో ఇవి కూడా. సో మొత్తం కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. సో బాగా కొంచెం నెయ్యి ఫ్లేవర్ మొత్తం తెలిసేలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది మార్నింగే కొంచెం హెవీ టైపే, పొంగల్ కాకుండా అండ్ ఇందులో కొర్రబియ్యం వాడుతున్నాం కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది. ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. సో యాజ్ యూజువల్ మీరు ఎంత వాటర్ అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి వాటర్ యూస్ చేసుకోండి. అండ్ ఉప్పు. సో ఎంత వేసుకున్నామో దానికి తగినంత ఉప్పు. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం కలుపుకుందాం. సూపర్ ఉంది ఫ్లేవర్ అయితే, అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ మనం దీన్ని ఉడికించుకోవాలి. జస్ట్ మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి ఒక 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, అది కుక్ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చో. సో నార్మల్ పొంగల్ అందరూ చేస్తారు, కానీ ఈసారి పొంగల్ చేసేటప్పుడు మాత్రం కొర్ర బియ్యంతో ట్రై చేయండి. ఒక డిఫరెంట్ టేస్ట్, వెరైటీగా అండ్ చాలా హెల్దీ. అది
ముఖ్యంగా మనం ఏం తిన్నాము అనేది కాదు, తిన్నది ఎంత హెల్దీగా ఉంది లేదా మనకి ఎంత తొందరగా కుక్ అయింది, ఇవి చూసుకుంటే చాలండి. సో ఏదో తిన్నామా అనుకుంటే మాత్రం వేస్ట్ కదా. సో మీ అందరి కోసమే చక్కగా మంచి హెల్దీగా అన్నీ చెప్తున్నా, జాగ్రత్తగా ఫాలో అయిపోండి చాలు. అండ్ ఇదైతే కొంచెం విజిల్స్ రావాలి కాబట్టి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇది విజిల్స్ వచ్చాయి అండ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సీజనింగ్ చేసుకోవాలి. సో దీంట్లో ఫుల్ ప్రెషర్ ఉంటుంది కదా, వెంటనే ఓపెన్ చేయకుండా మనం సీజనింగ్ చేసే లోపల ఆ ప్రెషర్ అంతా పోతుంది. సో ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. సో ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మనం పొంగల్ని కొరబియ్యంతో చేసాం కదా, అలా కాకుండా కొంతమంది రాగులతో కూడా చేస్తారు. అంటే రాగులు పెసరపప్పు కలిపి చేస్తారు. అది కూడా కొంచెం హెల్త్కి చాలా మంచిది. అసలు రాగుల సంగతి మీకు తెలిసిందే కదా, చాలా మంచిది. అండ్ రాగులు తొందరగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా పొంగల్ అనేది మనం పెట్టచ్చు. యాక్చువల్గా రాగులు అంట మనం బాయిల్ చేసి లేకపోతే అన్నంలో మిక్స్ చేసి కూడా రాగి జావ చేస్తారు. అది 10 months బేబీ దగ్గర నుంచి కూడా వాళ్ళు చక్కగా పెడతారు. సో రాగులు బాడీకి ఎంత స్ట్రెంగ్త్ అండ్ ఎంత ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఇస్తుందో కొరబియ్యం కూడా సేమ్ అంతే స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటుంది. సో ముందుగా మనం పొంగల్ అంటే మనకి ఎక్కువగా ఫ్లేవర్ తెలిసేది నెయ్యి ఫ్లేవర్. సో సీజనింగ్ కూడా మనం నెయ్యితో చేసుకుందాం. సో నెయ్యి మొత్తం కొంచెం కరిగిపోయాక ఇందులో జీరా అండ్ జీడిపప్పు. సో ఈ జీడిపప్పు మన పొంగల్కి ఇంకా ఎక్కువ టేస్ట్ యాడ్ చేస్తుంది. అందులో కూడా నెయ్యిలో ఫ్రై చేస్తున్న జీడిపప్పు. సో కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అవుతున్నప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందాం. సో కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో ఇది ఫ్రై చేసుకుంటూ ఉందాం. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకొని పొంగల్ని ఒక డిష్లోకి తీసుకుందాం. అసలు ఈజీగా చేసేయగల బ్రేక్ఫాస్ట్ ఏది అంటే పొంగలేనండి. సో ఆ పొంగల్లోనే మనం డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వావ్, చూసారా, నెయ్యి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా పర్టికులర్గా తెలుస్తుంది. సో మనం ఓపెన్ చేయగానే సో మనం కొర్రబియ్యం యూజ్ చేసాం కాబట్టి కొంచెం ఇలా విడివిడిగానే వస్తుంది, కాకపోతే బాగా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని మీద మనం సీజనింగ్ చేసేసుకుందాం. నెయ్యితో చేసాం కదా సీజనింగ్. ఎస్, సో మొత్తం పొంగల్ మొత్తం నెయ్యి ఫ్లేవర్. అండ్ పొంగల్ని కూడా చాలా వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది అండ్ అదిరిపోతుంది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు మిల్లెట్ వన్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మిల్లెట్ వన్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: కొరబియ్యం 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, మిరియాలు 3 టీ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. మిల్లెట్ వన్ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా కొరబియ్యం, పెసరపప్పు వేసి నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్లో నెయ్యి వేసుకొని అల్లం, మిరియాలు, నానబెట్టుకున్న కొరబియ్యం, పెసరపప్పు వేసుకొని లైట్ గా వేయించుకోవాలి. ఆ తర్వాత కావలసినన్ని నీళ్లు, ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే పొంగల్ రెడీ. ఒక పాన్ లో నెయ్యి వేసుకొని జీరా, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లో పొంగల్ వేసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసుకుంటే మిల్లెట్ వన్ పొంగల్ రెడీ. మిల్లెట్ వన్ పొంగల్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
ఇది మనం మిరియాలు ఆ పెప్పర్తో తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. కొంచెం ఘాటుగా మిరియాల ఘాటు తెలుస్తుంది అండ్ నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కానీ రెగ్యులర్గా మనం తింటాం కదా పొంగల్, దానికంటే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంది, అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఎందుకంటే కొర్ర బియ్యంతో చేసాం కాబట్టి ఆ టేస్ట్ దీంట్లో ఉంది. మొత్తానికైతే ఈ పొంగల్ చాలా అద్భుతంగా ఉంది, అదిరిపోయిందని చెప్పాలి. సో నార్మల్గా మనం పొంగల్ని చట్నీతో, అంటే కొబ్బరి చట్నీతో టేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ కాంబినేషన్ చేసి చూపించబోతున్నా, పంప్కిన్ తోగేయాల్. పంప్కిన్ అంటే తెలిసినే కదా, గుమ్మడికాయ. సో దాంతో నేను ఏం డిష్ చేస్తాను, వెయిట్ చేస్తుండండి, ఇప్పుడు నేను చేసి చూపిస్తా. పంప్కిన్ తోగేయాల్ని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసి సో గుమ్మడికాయ, ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి గుమ్మడికాయతో కర్రీ చేస్తారు. అది కూడా రెగ్యులర్గా చేయరేమో కదా, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి చేస్తూ ఉంటారు. కానీ గుమ్మడికాయ మన రెగ్యులర్ డైట్లో ఉంటే చాలా మంచిది, ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ అంట. సో గుమ్మడికాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మెయిన్గా మన కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది కంట్రోల్ చేయడానికి ఈ గుమ్మడికాయని యూజ్ చేస్తే రెగ్యులర్ డైట్లో చాలా మంచిది. అండ్ ఈ మధ్య కొలెస్ట్రాల్ గురించి అని, వెయిట్ కంట్రోల్ అంటే వెయిట్ తగ్గడానికని హాస్పిటల్స్కి డాక్టర్స్ దగ్గర పరిగెడుతున్నారు కదా, డాక్టర్స్ కూడా ఒక్కటే చెప్తున్నారంట, ఏంటి అంటే పంప్కిన్ అంటే గుమ్మడికాయ కానీ మీ రెగ్యులర్ డైట్లో ఉందంటే వెయిట్ రెడ్యూస్కి హెల్ప్ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ కూడా హెల్ప్ అవుతుందంట. మనకి ఆయిల్ కొంచెం వేడైంది కదా, ఇందులో మనం పంప్కిన్ వేసేసుకుందాం. సో నేను మొత్తం సీడ్స్ అండ్ తొక్క తీసిన పంప్కిన్. అండ్ పంప్కిన్ అంటే గుమ్మడికాయలో ప్రతి ఒక్కటి కూడా చాలా యూస్ఫుల్. అంటే పిక్కల దగ్గర నుంచి అండ్ దాని తొక్క అండ్ పంప్కిన్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మన గుమ్మడికాయలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయంట హెల్త్కి. అంటే గుమ్మడికాయ అండ్ అందులో పిక్కలు అంటే గింజలు ఉంటాయి కదా అవి, అండ్ పంప్కిన్ తొక్క, గుమ్మడికాయ తొక్క, ప్రతి ఒక్కటి కూడా ఇలాగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పంప్కిన్లో గింజలు ఉంటాయి కదా, దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయంట బాడీకి. మనం ఇందులోనే కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ కొబ్బరి ముక్కలు రెండు కూడా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. సో గుమ్మడికాయ ఎంత యూస్ఫుల్ మన హెల్త్కి, కొబ్బరికాయ కూడా అంతే యూస్ఫుల్ అండ్ అంతే హెల్ప్ఫుల్ మన హెల్త్కి. అండ్ ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, సో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా కొంచెం ఫ్రై చేద్దాం. ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా గుమ్మడికాయలో, సో అది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. సో చల్లగా అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. సో రెగ్యులర్గా మీరు పొంగల్లో వాడే చట్నీస్ కాకుండా ఇది ట్రై చేయండి, బాగుంటుంది. సో ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. అండ్ దీనికి యాడెడ్ ఫ్లేవర్ కొబ్బరి, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్, సో లైట్గా, అండ్ మన టేస్ట్కి సరిపడినంత
ఉప్పు, చింతపండు. సో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. సో చూసారా, జస్ట్ మనం అలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలు, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్న చట్నీ మనకి రెడీ అయిపోతుంది. అండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇందులో మనం మిర్చి యాడ్ చేసాం, దానివల్ల ఈ రెడ్నెస్ వచ్చింది. అండ్ పంప్కిన్ ఎల్లో కదా, సో కొంచెం ఎల్లోగా ఒక డిఫరెంట్ కలర్ అండ్ మంచి అరోమా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం చట్నీకి సీజనింగ్ చేసుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా చేసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. చూసారు కదా, రెగ్యులర్గా మీరు ఏ చట్నీస్ అయితే చేసుకుంటారో జస్ట్ ఒక 5 minutes 10 minutes టైం స్పెండ్ చేస్తే చాలు. రెగ్యులర్గా చేసే చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది, కానీ మనం వాడే ఇంగ్రీడియంట్స్ బట్టే ఆ టేస్ట్ వస్తుంది. ప్యాన్ కొంచెం వేడవ్వాలి మనకి. అండ్ ఇప్పుడు ఇందులో ఆయిల్. సో మన సీజనింగ్కి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ని యూస్ చేయొచ్చు. ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. సో నాకు తెలిసి డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి పొంగల్ అంటే మీకు పంప్కిన్ తోగియాలే గుర్తు రావాలి కదా. సో నెక్స్ట్ టైం నుంచి స్పెషల్గా కొరబియ్యంతో పొంగల్ చేసినప్పుడు మాత్రం ఈ గుమ్మడికాయతో చట్నీ చేసుకుని తినండి, అదిరిపోతుంది. అండ్ దానివల్ల యూజెస్ కూడా మీకు చాలా చెప్పా కదా. సో ఇప్పటి నుంచైనా ఒకవేళ మీకు అందులో ఉన్న హెల్తీ వాల్యూస్ అవి తెలియకపోతే ఇప్పటి నుంచైనా తినడం మొదలు పెట్టండి. కొంచెం ఆయిల్ వేడైంది కదా, ఇందులో ఆవాలు అండ్ పొట్టు తీయని మినపప్పు, కొంచెం ఇంగువ. సో ఫ్లేవర్ కోసం లైట్గా ఇంగువ ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆహా, ఇంగు వేయగానే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఇంగువ స్మెల్కే, అంటే ఇంగువ ఫ్లేవర్కే మనకి ఎలాంటి వంటకమైనా తినేయాలనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని సీజనింగ్ చేసేసుకుందాం. సో సీజనింగ్ కూడా అయిపోయింది. మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందని. అండ్ మీకంటే ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందని. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందండి. పంప్కిన్ తోగియాలు అయితే రెడీ అయిపోయింది. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పంప్కిన్ తోగియాలకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఎండుమిర్చి 2, మినప్పప్పు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్. పంప్కిన్ తోగియాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని గుమ్మడికాయ, కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసుకొని పెప్పర్, ఉప్పు, చింతపండు వేసుకొని కొంచెం నీళ్లు కూడా పోసుకొని మిక్సీ పట్టుకొని చట్నీ రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి చట్నీ తీసుకొని పైనుంచి పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే పంప్కిన్ తోగియాల్ రెడీ. పంప్కిన్ తోగియాలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా ఉంది.
కొంచెం స్పైసీగా కూడా ఉంది. అండ్ కొబ్బరి యాడ్ చేసాం కదా, దానివల్ల ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువైంది. అంటే టేస్ట్ చాలా బాగుంది. ముఖ్యంగా గుమ్మడికాయ, పంప్కిన్, సో అది ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. గుమ్మడికాయ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ సాఫ్ట్నెస్ కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చట్నీ అయితే మాత్రం చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిందే. ఓకేనండి, మరి ఇవాళ చూసారు కదా 2 టేస్టీ డెలిషియస్ రెసిపీస్ని ఎంత చక్కగా వండి చూపించాను మీ అందరి కోసం. మీరు కూడా చక్కగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఒక మంచి 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్తో మీ ముందుంటుంది మీ ప్రియా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.